అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ కిచిడి, అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ రెసిపీ నేను మీకు షేర్ చేయబోతున్నా. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నా. డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్లో ఒకసారి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. పెసరపప్పును లైట్గా అలా వేయించుకున్నానండి వేడిగా. మరీ అంత దూరగా వచ్చేలా కాదు, లైట్గా వేయించుకొని తర్వాత దీని కొలతలు ఏంటంటే, ఒక కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, ఫుల్గా ఒక కప్పు తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ రైస్ మనం తీసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్స్, హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు వేసుకోవాలి. సో రైస్ని కూడా ఏ కప్పుతో అయితే పెసరపప్పు కొలతలు తీసుకున్నానో అదే దాంతో రైస్ కూడా కొలతలు తీసుకొని రెండింటిని ఇలా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి వాటర్తో. కడిగిన తర్వాత వాటర్ కూడా కొలతలు ఉంటాయి. సో దీనికి మనం పొడిగా రావాలి అంటే ఎలా వేసుకోవాలి, కొంచెం బాగా పాయసంలాగా చిన్నపిల్లలు కొంచెం ఏజ్డ్ వాళ్ళు తినాలి అంటే ఎలా వేసుకోవాలనేది ఉంటుంది. నార్మల్గా మీకు పొడిగా రావాలి అంటే 4.5 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. అలానే గ్రేవీగా మొత్తం ఇంకా ముద్దగా రావాలి అనుకున్నప్పుడు 5.5 అలా వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నేను ఇక్కడైతే కొంచెం నాకు పొడిగా వేడివేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను 4.5 కప్స్ అయితే వేసుకున్నా. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి కుక్కర్ పైన వేసేసి ఒక 1 విజిల్ చాలండి. మరీ ఓవర్గా ఉడికితే కూడా బాగుండదు. ఇంకా బాగా మెత్తగా ఉడకాలి అనుకున్న 2 విజిల్స్ సరిపోతుంది. తర్వాత ఇది పొంగకుండా ఉండడం కోసం కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసేయండి. సో ఆఫ్టర్ 2 విజిల్స్ 1 విజిల్ తర్వాత ఆ ప్రెజర్ని అంతా తీసేసి ఇలా కుక్కర్లో నుంచి తీసి నేను ఒక దాంట్లో వేసేసుకున్నాను మొత్తం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఆరబెట్టినప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడిగా మంచిగా వచ్చింది. సో తర్వాత దీనిలోకి తిరగమాత వేసి ఆ పోపు దినుసులన్నీ వేయడం కోసం నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసేసుకోండి. కంప్లీట్గా నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసేసుకోండి. దీనిలోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, గార్లిక్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులోకి వేసేసాను. కొంచెం మిరియాలు కూడా వేసేసాను. ఒక 15 అలా వరకు మిరియాలు కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. ఇంకా దీనిలోకి కరివేపాకు, ఇవన్నీ దోరగా అట్లా కొంచెం ఆ పచ్చివాసన అదంతా పోయే వరకు కొంచెం తర్వాత జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. మిరియాలు మీరు డైరెక్ట్గా అందులో ఉడికేటప్పుడు రైస్ ఇంకా పెసరపప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. లేదు అంటే ఇలా తిరగమాతలో ఈ దీంట్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టము. నేనైతే ఈ వేలో చేస్తున్నా. జీలకర్ర అదంతా వేసిన తర్వాత కొంచెం దాన్ని లైట్గా వేపేసి, కొంచెం మరీ ఆయిల్ లేకుండా ఉంటే బాగుండదండి, ఆయిల్ తినము అన్నట్టుగా అంటారు. అది మొత్తం ఎట్లా అంటే పొడిగా అయిపోయి రాదనమాట. సో మొత్తం కలిపిన తర్వాత ఇలా కలిపి కొంచెం ఈ మిరియాలు ఈ ఘాటు ఏదైతే ఉందో కొంచెం రైస్కి పట్టిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేయండి. సో ఇది మొత్తం అయితే వేసిన తర్వాత కలిపేసుకుంటున్నా. ఇంకా వేడివేడిగా దీనిలోకి సర్వ్ చేసుకుంటే లైక్ సాంబార్ కానీ లేదంటే టమాటా రోటి పచ్చడి ఉంటుంది కదా, అదైనా కానీ చాలా బాగుంటుంది. సాంబార్ ఇంకా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్లోకి. మనం ఉట్టిది కూడా తినొచ్చు. ఈ మిరియాల ఘాటు ఇదంతా కూడా వీటికి పట్టిన తర్వాత మరీ అంత ఓవర్ స్పైసీగా అయితే అసలుకి ఉండదండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ పద్ధతిలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇది వేడిగా తింటే బాగుంటుంది అనుకునే వాళ్ళు వేడిగా కూడా తినొచ్చు. చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంది. ఆ మిరియాల ఘాటు ఏదైతే దీనికి పట్టేసి బాగా కొంచెం లైట్గా స్పైసీగా తగులుతూ. సో ఇదండి హోమ్ మేడ్ కిచిడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.